నువ్వు ఈ ఇంట్లో పుట్టొచ్చు, కానీ చచ్చే వరకు నా ఇల్లు ఇదే. నేను ఈ ఇంటి కోడల్ని. నా ప్లేసు పర్మనెంట్. అర్థమైందా? చూడు, ఇంకోసారి ఈ దేవాలయాన్ని రెండుగా చేస్తాను, విడదీస్తాను అంటే నీ దవడలు చించి పళ్ళని ఏరేస్తాను. గుర్తుపెట్టుకో. ఓ, రివర్స్ అటాకా? చూపిస్తా. ఇప్పుడు నా అటాక్ ఎలా ఉంటుందో అది చూపిస్తా. అక్క, అత్తయ్య వచ్చేలోపు మొత్తం సర్దేద్దాం. శరణ్య, అవి తీసుకొద్దాం పద. పదక్క. శరణ్య, ఏం చేస్తున్నారు? సోఫాలు ఎందుకలా ఉన్నాయి? ఏమైంది? ఎందుకిలా చేస్తున్నారు? అది అత్తయ్య గారు, బయట నుంచి గాలికి చెత్త కొట్టుకొచ్చింది. ఊడ్చి ఇప్పుడే అంతా రీసెట్ చేస్తున్నాం. అవునా, సరే. అమ్మా, అమ్మా! ఈ దామిని ఏంటి అమ్మా అమ్మా అంటూ కోపంతో రాకెట్లా దూసుకుపోతుంది? ఏం జరుగుంటుంది? అమ్మా! హాయ్ దామిని. ఏంటి దామిని అంత కోపంగా ఉన్నావు? అడ్డు తప్పుకో, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అరే ఆగాగు. ఏంటి అంత ఆవేశంగా ఉన్నావు? ఏం జరిగింది? గాడిది గుడ్డ జరిగింది. అసలు దానికి నన్ను ఎదిరించే అధికారం ఎవరిచ్చారు? నాకు అడ్డు చెప్పే హక్కు ఎవరిచ్చారు? ఎవరి గురించి దామిని నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి? ఆ శరణ్య గురించే. శరణ్య ఏం చేసింది దామిని? ఏం చేసిందా? నా ప్లేసు పర్మనెంట్. నీ దవడలు చించి పళ్ళని ఏరేస్తాను. అది జరిగింది. నాకే అడ్డు చెప్తుందా? వెంటనే అమ్మతో చెప్పి దాన్ని అసలు ఈ ఇంట్లోనే లేకుండా చేయడానికి వెళ్తున్నాను. ఓసిన తింగర మడతల, నీకేమైనా పిచ్చా? వదినా! లేకపోతే ఏంటి? నువ్వు నిన్న కాక మొన్నొచ్చి ఆ శరణ్య మీద కంప్లైంట్ చేయగానే అత్తయ్య గారు దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు అనుకుంటున్నావా? అది అస్సలు జరగదు. మరిప్పుడు ఏం చేయాలి? నేను ఉన్నదే అందుకు కదా. ఎప్పుడు ఏం చేయాలో, అత్తయ్య గారి మనసులో నుంచి ఈ ఇంట్లో నుంచి దాన్ని ఎలా పంపించాలో నేను చెప్తాను కదా. ఇన్ఫాక్ట్ నేనొచ్చింది కూడా అందుకే కదా. అందుకని నేను చెప్పేంతవరకు సైలెంట్గా ఉండు. టైం చూసుకుని దెబ్బ కొడదాం.
దాన్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం. ఓకేనా? అలాగే వదినా. శరణ్య, చెప్తానే నీ పని. సారీ అండి. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నిన్ననే కదా నాతో మాట్లాడొద్దని చెప్పాను, మళ్ళీ మాట్లాడతావేంటి? మాట్లాడకు, ఇక నాతో అస్సలు మాట్లాడకు. ఒకవేళ నువ్వు మాట్లాడాలని చూసినా నేను మాత్రం నీతో చచ్చినా మాట్లాడను. అది కాదండి, ఈ ఒక్కసారికి క్షమించండి ప్లీజ్ అండి. మాట్లాడొద్దన్నానా? చేయాల్సిందంతా చేసేసి సారీ అంటే క్షమించాలా? అస్సలు క్షమించను.